డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కల్తీ నెయ్యిపై వైసీపీ నడి బజార్లో నగ్నంగా నిలబడిపోయింది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ కొంప ముంచే విధంగా ఉంది. దానికి గాను ఏదో ఒక చర్యలు తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు దాకా ఒక పిటిషన్ తీసుకొని వెళ్ళారు. ఈ విషయమై ఎవరూ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని. కానీ ఈ రోజున సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రల తాలూకు ప్లాన్లు మొత్తం ఫెయిల్ అయిపోయాయి. మొత్తం ప్లాన్ బెడిసి కొట్టేసింది. గతంలో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇదే రకంగా వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ తరువాత అప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు మాట్లాడకూడదు అని ఇలాగనే ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. దాని మీద ఎటువంటి చర్చ జరగకుండా చేశారు. కాకపోతే అప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్యని చంద్రబాబు నాయుడు మీద నెట్టడానికి మరి నారావారి రక్త చరిత్ర అని చెప్పి ఆయన చేతిలో కత్తిపెట్టి కూడా వాళ్ళు ప్రచురం చేయాల్సిన వరకు చేసేసి తర్వాత ఇట్లాంటి పని చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి మధ్య ఉన్న సంబంధం అని చెప్పి ఏదో వాళ్ళు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కోసం ఎక్కువ ధరకి టీటీడీకి నెయ్యిని అందించటం కోసం ఒక ప్లాన్ వేసి ఇలా కల్తీ జరిగింది, అందులో జంతు కొవ్వు ఉంది అని మాట్లాడాడు అని ఒక చేస్తున్న ప్రచారం ఎవరు నమ్మల. అందుకని ఇక దాని మీద చర్చే జరగకుండా, ఎందుకంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా దోషిలాగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ స్వామివారిని నమ్మే భక్తులు మొత్తం ఖచ్చితంగా కల్తీ జరిగిందని నమ్మారు. అందుకు నిదర్శనం వాళ్ళు ఆ రోజు తిన్న లడ్డు, ఆ తరువాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నోట పెట్టిన లడ్డు, ఈ రెండు చూస్తేనే ప్రజలకు ఇట్టే అర్థమైపోయింది ఖచ్చితంగా కల్తీ జరిగింది ఇందులో. అంటే అది ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది అంటే నెయ్యిలోనే జరిగే అవకాశం ఉంటుంది. ఇక బోలే బాబా డైరీ వీటన్నిటి నుంచి వచ్చిన నెయ్యి, వీటన్నిటి మీద కూడా మరి సిబిఐ సిట్టు కూడా ఒక దర్యాప్తు చేసి దాన్ని మరి ఛార్జ్షీట్ రూపంలో కోర్టులో కూడా అందించారు. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తే ఆ ఛార్జ్షీట్లో ఏముంది దాన్ని మొత్తం బహిర్గత పరచాల్సిందే. ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాటన్నిటిని కూడా చూడాలని హైదరాబాదుకు చెందిన మానూర్ శ్రీనివాస్ అనే వ్యక్తితోటి వైసీపీయే మరి సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక లిటిగేషన్ స్వామి ఒక ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడన్నా ఆపద రాగానే టక్కుమని ఆయన వచ్చి కోర్టులో కేసులు వేసేసి అబాసు పాలవుతూ ఉంటాడు. అలా అబాసు పాలవ్వటానికి సిద్ధపడే వస్తాడు ఆయన, ఎందుకంటే డబ్బుకు లోకం దాసోహం కాబట్టి. అలాంటిది ఏదో మరి వైసీపీ దగ్గర అయితే ఖచ్చితంగా బాగా దొరుకుతుంది కదా, మిగతా అన్ని పార్టీల కంటే కూడా. ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయన వచ్చి ఇందులో ఇరుక్కొని ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఉపకరిస్తే చాలు, మన పని అయిపోతుంది. ఒకవేళ ఉపయోగపడకపోయినా మనం ఆ పని చేసినందుకు మనకు ముట్టాల్సింది ముడుతుంది కదా. అందుకని ఆయన కూడా ఈ పని చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు. వాళ్ళు అభ్యర్థించింది ఏమిటి అని అంటే, దీనిపైన చంద్రబాబు నాయుడు సీఎం పోస్టులో ఉన్నాడు కాబట్టి ఆయన కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన కానీ, మిగతా ఎవరు అధికారంలో ఉన్న నాయకులు ఎవరు మాట్లాడకూడదు. అలాగనే దీనిపైన ఎటువంటి ప్రచారం జరగకుండా, అంటే ఈ గుంటూరులో కానీ మిగతా అన్ని చోట్ల కానీ ఈ కల్తీ నెయ్యి పైన పోస్టర్లు కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ పెట్టారు. అలాంటివి కూడా ఎమ్మటే తొలగించాలి అని చెప్పి, ఎందుకంటే ఆ విషయం అయ్యే ఎంబటి రాంబాబు నోరు చేసుకుని ఆయన కూడా పెద్ద అబాసు పాలయ్యాడు. చంద్రబాబు నాయుడిని అట్లాంటి మాటలు పెట్టి తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఆయన వంతు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన చేసి ఆయన కూడా ఒకంత అబాసు పాలయ్యాడు. ఇవన్నీ జరిగి ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మతం రంగు కూడా పులుముకుంది. క్రిస్టియన్ కాబట్టి ఇలాంటివి జరిగాయి అని కొంతమంది అధికారంలో ఉన్న నాయకులు కూడా కొద్దో గొప్ప మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్వామీజీలు అయితే ఇది హిందూ మతం మీద జరుగుతున్న విపరీతమైన దాడి అని అభివర్ణిస్తూ వాళ్ళు కూడా ఊరు వాడా తిరిగి వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళు పెడతా ఉన్నారు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు, అన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఆపాలంటే కనుక తనకి ఉన్న పాత ప్లాన్ని మళ్ళీ బయటకు తీశాడు. వివేకానంద రెడ్డి హత్య కేసు నాడు జరిగిన ఆ గ్యాగ్ ఆర్డర్ కావచ్చు, మళ్ళీ 24 ఎన్నికలప్పుడు కూడా కడపలో షర్మిల కానీ లేకపోతే సునీత కానీ వచ్చి ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటే అలా కూడా మాట్లాడకుండా ఉండటం కోసం గ్యాగ్ ఆర్డర్ హైకోర్టులో తీసుకొస్తే సుప్రీంకోర్టులో అది కొట్టివేయబడింది. వాళ్ళకి బాగా తెలిసిన విద్య గ్యాగ్ ఆర్డర్ తీసుకొని రావటం.
దాన్ని తీసుకొచ్చి దీని మీద మాట్లాడకుండా ఆపేస్తే ప్రస్తుతం ప్రచారం జరగకుండా ఉంటుంది. ఏ సోషల్ మీడియాలో కావచ్చు, ఏ మీడియాలో కావచ్చు, ఎవరు దీన్ని ప్రస్తావించకుండా ఉంటారు. స్వామీజీ లాంటి వాళ్ళు సదస్సులు పెట్టకుండా ఉంటారు. ఇక ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మరుగున పడిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ మానూరు శ్రీనివాస్ తోటి ఆయన ఒక ఈ గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేపిస్తే దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తిప్పి కొట్టడమే కాకుండా ఇందులో పిటిషనర్ దారుడికి దురుద్దేశాలు కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడాల్సిన దాని వరకు వాళ్ళు మాట్లాడేసి ఇప్పుడు మిగతాది బయటకు రాకుండా చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా మరి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటుగా సిబిఐతో సిట్టు వేసిందే సుప్రీంకోర్టు కాబట్టి అది సిబిఐ సిట్ ఇంకా విచారణ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతున్న ఈ సమయంలో దీని గురించి ఎవరు మాట్లాడకూడదు అనే దానికి అంటే కూడా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కల్తీ జరగలేదు, ఇదంతా ప్రభుత్వం చేస్తున్న కుట్రనో చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడనో ఏదైనా దానికి సహేతుకమైన ఆధారాలు ఉంటే దాన్ని తీసుకుని మీరు ఆ సిట్టుని సంప్రదించి సిబిఐ ద్వారా మరి దాన్ని ఛార్జ్షీట్లో పొందుపరుచుకోవచ్చు అనేవి కూడా చెప్పారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి? ఏమీ లేని సమయంలోనే ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ కోసం వెళ్తారు. వైసీపీకి అది వెన్నతో పెట్టిన విద్య. 2 సార్లు వివేక హత్య కేసు మీద మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్లు తెచ్చి ఇప్పుడు కల్తీ నెయ్యి మీద కూడా అదే పని చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కల్తీ చేసి ఉంటాడని ఈ రోజుకి ఇంకా మిగతా అడుగు పొడుగు ఎవరన్నా ఉన్నా వాళ్ళు కూడా నమ్మేసే పరిస్థితులు ఈ రోజున కనపడుతున్నాయి. యాక్చువల్గా గుండెల మీద చేసుకొని చెప్పాలంటే అని కొంతమంది వైసీపీ నాయకులు కానీ కొంతమంది వైసీపీ క్యాడర్ కూడా నిజంగా ఆ రోజున కల్తీ జరిగే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఉన్న లడ్డు ఈ రోజు కనపడుతున్న లడ్డుకి తేడా ఉంది అని వాళ్లే చర్చించుకుంటూ ఉన్నారు. ఇక ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఒక అవినాభావ సంబంధం ఉంది అని ఈ నెయ్యిని ఇందాపూర్కి హెరిటేజే సప్లై చేస్తుంది, ఆ నెయ్యి కావాలంటే చూడండి అని చీజ్ ప్యాకెట్ చూపించి బొత్స సత్యనారాయణ కూడా అబాస్ పాలయ్యాడు. ఆ తర్వాత ఆయనకున్న ఈ ప్రాబ్లమ్స్ మూలంగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన హాస్పిటల్లో కూడా చేరాల్సి వచ్చింది. ఆ విషయమై కూడా లీగల్ నోటీసులు అందరికీ పంపించారు. దీంట్లో కూడా ఇలాంటి ఒక ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మరి ఢిల్లీ హైకోర్టులో కూడా మరి హెరిటేజ్ తరపున ఒక కేసు వేస్తే దాంట్లో వీళ్ళందరికీ లీగల్ నోటీసులు వచ్చాయి. ఇక ఆ దెబ్బకి వైసీపీ నాయకులు తర్రుబోసుకోవటం మొదలుపెట్టారు. ఈ పరిస్థితి కనుక ఇలాగనే కొనసాగుతూ ఉంటే వైసీపీ డౌన్ అయిపోవటం ఖచ్చితంగా ఉంటుంది. మన పైన వాళ్ళు టీడీపీయో జనసేనో ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులు పై చేయి సాధించే అవకాశం ఉంది కాబట్టి టక్కన వాళ్ళ నోర్లు మూయించాలి అని అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పి ఈ పని చేస్తే అక్కడ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎవరైనా నిజంగా ఎందుకు మాట్లాడకూడదు? అదేమన్నా వాళ్ళ సొంత విషయమా? టీటీడీలో కల్తీ జరిగింది అనేదాన్ని మరి సిబిఐ సిట్టే ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచింది. చుక్క నెయ్యి లేకుండా పామ్ కెర్నాయిల్ తోటి నెయ్యి లాంటి పదార్థాన్ని దాన్ని తయారు చేసి దాంతో లడ్డూలు తయారు చేసినప్పుడు మరి ఈ బుద్ధి అడిగిపోయింది. యాతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజా కోర్టులోనైనా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషిగా నిలబడాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.